3, 4, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ టార్కమ్ గారిని ఆహ్వానించుకుందాం. కర్మ అనేటువంటి టాపిక్ మనం చెప్పుకుంటున్నాం. సో లెట్ us go to the topic, my dear friends. కర్మ అనేది, ఈ కర్మ సిద్ధాంతం అనేది యాజ్ యూ సో యూ రీప్. అంటే ఏది విత్తుకుంటామో అది కోసుకుంటాం అనే నియమం ఉంటుంది. మనం ఏది ఆలోచిస్తామో అదే మనం అవుతాము. ఆలోచనలు కూడా సూక్ష్మ రూపమైన కర్మలే. ఇందులో లోతుగా మనము ఇతరులతో కలిసి ఉన్నప్పుడు జరిగేటువంటి అనేక విశేషాలు ఏమిటి అనే పాయింట్ మీద ఈరోజు మాట్లాడుకుందాం. హాని చేసే చర్యల బాధాకర సంఘటనలు తీసుకుని వస్తాయి. హాని చేసే చర్యలు బాధాకర సంఘటనలు తీసుకుని వస్తాయి అని తెలియచేయడానికే కాకుండా, అనివార్యమైన విపత్తు తరంగాలను వివేకము, నియమాల ద్వారా ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుసుకోవడం కర్మ సహాయపడుతుంది. డోంట్ డూ ఇట్ అగైన్, మళ్ళీ ఆ పని చేయొద్దు అని చెప్పడానికి కోసమే ఆ కర్మ మనకు సహాయపడుతుంది. వివేకం ద్వారా ఈ యాంత్రిక నియమపు అదుపు చేయబడిన మార్పు చెందుతుంది. వివేకం ద్వారా యాంత్రిక నియమం అదుపు చేయబడి మార్పు చెందుతుంది. అంటే వివేకం అనేది ఇంపార్టెంట్. నిత్యానిత్య వస్తు వివేక విచారణ అంటారు. వివేకం లేకపోతే, విచక్షణ లేకపోతే, బేసిక్ కామన్ సెన్స్ లేకపోతే మళ్ళీ మళ్ళీ అదే పనులు మనం చేస్తూ ఉంటాం. అది అక్కడున్న విశేషమైన పాయింట్. హాని చేసే చర్యలు బాధాకర సంఘటనలు తీసుకొస్తాయని తెలియచేయడానికే కాకుండా, అనివార్యమైన విపత్తు తరంగాలను వివేకము, నియమాల ద్వారా ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుసుకోవడంలో ఈ కర్మ మనకు హెల్ప్ చేస్తుంది. వివేకం ద్వారా ఈ యాంత్రిక నియమం అదుపు చేయబడి మార్పు చెందుతుంది. ఒత్తిడి, వ్యతిరేకత, వైరం లేదా ప్రతికూలత అంతా ఒకటే, పర్యాయపదాలు. సందిగ్ధ స్థితిలో ఎప్పుడైనా సరే రెండు వైపుల అవకాశం ఉంటుంది. గతాన్ని అర్థం చేసుకొని, ఒత్తిడిని అధిగమించి, దానిని స్నేహంగా మలుచుకొని పరస్పరం సహకారంలోకి మారవచ్చు. ఆ విధంగా కర్మ హోల్డ్‌లో ఉంటుంది, నిలిపివేయబడుతుంది. ఒకవేళ ఒకవైపు వినాశకర ధోరణితో ఆగ్రహంగా ఉన్న, రెండో వైపు ఏ చెడును ప్రతిఘటించకుండా ఉండవచ్చు. దానివలన రెండో వాని కర్మ తీరిపోయి కొత్త కర్మ చేయబడకుండా ఉంటుంది. అవతలోడు రెచ్చిపోయాడు కాబట్టి నన్ను మాట అన్నాడు కాబట్టి నేను ఎలా ఉండాలి, నేను రెచ్చిపోవాలని చెప్పి రెచ్చిపోతే మళ్ళీ కొత్త కర్మ ఇతను స్టార్ట్ చేసినట్టు అవుతుంది. అవతలోడు రెచ్చిపోయినా ఏమైనా అన్నా మనం గమ్మున ఉంటే, ఏ రియాక్షన్ లేకుండా ఉంటే, ద్వేషం లేకుండా ఉంటే దాని నుంచి మనం బయటపడిపోవచ్చు. కాకపోతే ఇది కర్మ సిద్ధాంతం తెలిసిన ఉన్నత స్థాయిలో ప్రవేశించిన వారికి మాత్రమే సాధ్యం. అంటే మనం హయ్యర్ జోన్‌లో ఉన్న వారికి మాత్రమే రియాక్ట్ కాకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ విధమైన తర్కం మామూలు మానవుల తర్కానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం సాధన, యోగ సాధన చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం అనే వారికి కంటే మిగిలిన వారికి భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలో స్వీయ రక్షణ అనేది సుగుణంలాగా కనిపిస్తూ న్యాయమైన హక్కులా ఉంటుంది. కానీ ఉన్నత ప్రపంచాల్లో స్వీయ రక్షణ అనేది కర్మ నియమాన్ని అతిక్రమించటం. పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలియని వారు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేరు. అదుపులో ఉంచుకోలేని ఆలోచన నేరస్తులను, హంతకులను, మోసగాళ్లను ప్రోత్సహిస్తుందనుకుంటాం. కానీ అది నిజంగా అంతే కాదు. అదుపులో ఉంచుకోలేని తనం నేరాల పట్ల ఉత్తేజితమై ఉన్నవారి
తెలివిలోకి కర్మ సిద్ధాంతాన్ని తెచ్చే అవకాశం ఇస్తుంది. అంటే ఈ పని నువ్వు చేయకూడదురా అని తెలియచేయడం కోసం. చెడును నిరోధించకుండా ఉండడానికి ఎంత శక్తి అవసరమవుతుంది? మీరు ఒక శత్రువుని చంపగలిగిన స్థితిలో కూడా అతడిని స్నేహితుడిగా చేసుకుందాం అనుకున్నప్పుడే రసవాద చర్య ప్రారంభమై రూపాంతరం చెందటం అనేది సంభవిస్తుంది. అంటే ఇనుము బంగారంలా మారేదాన్ని రసవాద చర్య అంటారు. రూపాంతరం అనే రసవాద సంభావ్యత మీరు ఒక వ్యక్తిని కొట్టి, చంపి చిన్నబుచ్చగల అవకాశం ఉంటుంది. కానీ మీరు అలా చేయనప్పుడు అది సంభవిస్తుంది. రసవాదం అనేది. చంపగలరు, కొట్టగలరు, చిన్నబుచ్చగలరు, మాటకు మాట చెప్పగలరు. కానీ మీ శత్రువు మిమ్మల్ని ద్వేషంతోనూ, తగాదాలోనూ దింపగలిగితే ఇక్కడ కీ పాయింట్ ఇది. మీరు రూపాంతరం చెందగల అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. అవతలోళ్ళు రెచ్చగొట్టారని చెప్పి మీరు రెచ్చిపోతే అవకాశం కోల్పోతారు. మీరు మార్పు చెందగలిగే అవకాశం కోల్పోతారు. శత్రువులనేవారు కర్మ ప్రతినిధులుగా మిమ్మల్ని ముట్టడించడం కోసం కలుసుకుంటారు. ఆ ముట్టడిని మీరు పరిహారంగా మార్చుకోవచ్చు. కర్మ వల్ల జరిగే సంఘటనల విషయ వలయాన్ని క్షణంలో మూసిపోయేటట్లు చేయవచ్చు. శత్రువు నాశనం చేయటం ఒక ఘోరమైన కొత్త కర్మ వలయానికి నాంది. శత్రువు నాశనం చేయటం. అందుకే ప్రపంచ సమస్యలు అంతం చేయడం కోసం యుద్ధం చేసే బదులు మానవ హృదయాలను రూపాంతరం చెందించే ఎన్నో శక్తివంతమైన మార్గాలు ఉపయోగించవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. మన చుట్టూ మన ప్రపంచంలో కనబడుతూనే ఉంది. ఎన్నో సంవత్సరాలు. అది 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 ఇరుగువారు కావచ్చు, పొరుగువారు కావచ్చు, ఇంకా అవతల వాడు కావచ్చు, మరొకడు కావచ్చు, మరొకడు కావచ్చు. అన్ని దేశాల్లో ఇలాగే జరుగుతుంది. దేశం అనగా ప్రపంచం వైపు చూసుకోకుండా కొంతమంది ఇళ్లల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. నిరోధం ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. ఎందుకంటే అది శక్తి వైపు ప్రసరిస్తుంది. నిరోధం లేకపోవటం అనేది దాన్ని విడుదల చేస్తుంది. వివేకం, హృదయ స్వచ్ఛత, అవగాహన మీ శత్రువులను మార్పు చెందించి స్నేహితులుగా చేస్తుంది. అయితే మీరు ఎంత చక్కగా వ్యవహరించి వారికి మంచి చేసినా శత్రుత్వంలో మిగిలిపోయేవారు కూడా ఉంటారు. వాళ్ళని వదలకండి. వారితో స్నేహంగానే మెలగండి. త్వరలోనే వాళ్ళు ఎంత మారిపోయారో మీరు కనుగొంటారు. పరస్పరం రుణం ఉన్న వాళ్ళందరినీ కర్మనీయం ఒక దగ్గర చేర్చి తాము అందరూ ఉన్నత చైతన్యం వైపు చేరే అవకాశాన్ని సామూహిక బాధ్యతగా ఇస్తుంది. కర్మ సిద్ధాంతం మనశ్శాక్షి నియమానికి బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి చోటు ఇస్తుంది. ఇవి కానీ మన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకుంటే మనం కర్మ సిద్ధాంతాన్ని దాటి గత కర్మలను కూడా వివేకం, అనుభవాలుగా మార్పు చెందించుకుంటాం. కర్మ సిద్ధాంతం మనస్సాక్షి నియమానికి బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి చోటు ఇస్తుంది. దిస్ ద కీ పాయింట్. ఇక్కడ బాగా అవగాహన చేసుకోవాలి. అంటే ఓన్లీ సాక్షిగా ఉండాలి. విట్‌నెస్‌గా ఉండాలి. ఇవి కానీ మన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకుంటే మనం కర్మ సిద్ధాంతాన్ని దాటి గత కర్మలను కూడా వివేకము, అనుభవాలుగా మార్పు చెందించుకుంటాం. ప్రతి విపత్కర పరిస్థితుల్లోనూ మనకు ఈ అవకాశం ఇవ్వబడుతుంది. కర్మ సిద్ధాంతం గురించి యోచన మన మనసులోనూ, చైతన్యంలోనూ ఎన్నో ఒత్తిడులు తెస్తూ ఉంటుంది. మనుషులకు తమను ఇబ్బందికి గురి చేసి, తిట్టి, తమకు వ్యతిరేకంగా అసూయతో ద్రోహం చేసిన వారి పట్ల అసహ్యం ఉంటుంది. వాళ్ళు అటువంటి వారి పట్ల నిరంతరం వైరంతోనే ఉంటారు. కొట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఆ పనులు చేసిన వాళ్ళు వాళ్ళు ఆ పనులు చేసిన వాళ్ళని క్షమించడం కానీ, లేదా ఆ పనినే మర్చిపోవడం కానీ జరగదు. ఆ ఒత్తిడులు క్రమక్రమంగా ఒకచోట చేరి దెబ్బతిన్న వారి సృజనాత్మకతను నెమ్మదిగా నశింపజేస్తాయి. క్రియేటివిటీ కోల్పోతాం. అంతేకాదు జీవితంలో వివిధ రంగాలలో ఓటమి పాలు చేస్తాయి.
ఎందుకంటే మనం దిగుల్లోనే ఉన్నాం. మన శత్రువునే జపిస్తున్నాం. వాడు నన్ను తిట్టాడు, నన్ను తిట్టాడు. నాకు ద్రోహం జేశాడు. నాకు వ్యతిరేకంగా ఉంది. ఇలా చేశారు, అలా చేశారు. ఈ దీంట్లో ఉంటే నీ క్రియేటివిటీ ఎక్కడ వెలికి వస్తది? రాదు. ఆరోగ్యం గూడా దెబ్బతింటుంది. ఇతర వ్యక్తులతో వాళ్ళ సంబంధాలు క్రమంగా ప్రతికూలమైపోతాయి. ఇంకా వాళ్ళ సంబంధ బాంధవ్యాలుండవు. ఆ ఒత్తిడి నుంచి విడుదల జరిగితే, వారి మొత్తం జీవితం పునర్జీవింపబడి వాళ్ళు శ్రమ ఫలిస్తుంది. ప్రతి వాళ్ళు కర్మ సిద్ధాంతం గురించి లోతుగా తెలుసుకొని, తాను గతంలో ఈ జన్మలో కానీ, ఇతర జన్మలలో చేసిన చర్యల వలనే మనుషులు ఇప్పుడు తనతో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని అవగాహన చేసుకోవాలి. అంటే కర్మ సిద్ధాంతం అతనిని గాయపరిచేటట్లు ఎదుటివాళ్ళు సహనంతో వ్యవహరించారని, లేదా అతనికి జ్ఞానం పొందడానికి సరైన మార్గంలో నడవడానికి తోడ్పడ్డారని గ్రహించడం. ఇది ఎప్పటికప్పుడే వివేక విచారణ వలన మనకివన్నీ అబ్బుతాయి. అంతేకాక తనని ఇబ్బందికి గురిచేసి గాయపరిచిన వారు కర్మపు నియమపు ఆజ్ఞను పాటించినట్లేనని, వాళ్ళు అతనిని ఎందుకు ఇబ్బందికి గురి చేసి గాయం చేశారో వారికి కూడా తెలీదని అనుకోవాలి. ఇది ఒక కర్మ నియమం. ఎదుటి వ్యక్తి కనపడే బొమ్మ కాదు. మనం ఎవరికో ఏదో చేసున్నాం. ఆ చేసిన దానికి ఈ రూపంలో వాడు మన కర్మను తీర్చడానికి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు మనం వేగపడకుండా సైలెంట్‌గా ఉంటే మంచిగా ఉంటుంది. ఈ క్రమంలో ఆలోచించడం వలన మీ మనసులో ఒత్తిడి తగ్గి, మీలో ఏర్పడిన ఆ ప్రతిబింబాలు మీరు మీ సమయాన్ని, శక్తిని స్ నిరంతరం వృధా చేసుకుంటూ మోస్తున్న ద్వేషం, కోపం మీ నుంచి విడుదలైపోతాయి. టైం వేస్ట్ అయిపోతుంది గదా! ద్వేషించడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది. కోపం వలన టైం వేస్ట్ అవుతుంది. ఆఖరికి జన్మ కూడా వేస్ట్ అయిపోయే పరిస్థితులకు తెచ్చుకోకూడదు. అది అక్కడున్న పాయింట్. మీ నుంచి విడుదల అయిపోతాయి. వాళ్ళ పట్ల వ్యతిరేకతతో ఉద్రిక్తత పొందిన మీ స్వీయ ప్రకృతి విషతుల్యంగా మారటం ఆగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా విషంతో శరీరాన్ని విషంగా చేసుకున్నాం, అనారోగ్యంగా చేసుకున్నాం. ఆ పాయింట్ అనమాట. మీ అది విడుదలైపోతుంది దాని నుంచి. ఎందుకంటే మీరు అక్కడ ఏమి వారి వారి పట్ల ఎటువంటి ద్వేషాన్ని ప్రదర్శించలేదు కాబట్టి. మీరు వర్తమానంలో కానీ, గతంలో కానీ ఏ విత్తనాలు నాటి ఉండకపోతే ఏమి జరగదు. ఎవరి పట్ల కూడా ద్వేషం అనేది ఉండడానికి వీలు లేదు. మిర్దాద్ అదే చెప్తారు. ఒక చిన్న పురుగుని ద్వేషించినా అది మీ జీవితాన్ని విషప్రాయం చేస్తుందని అంటారు మిర్దాద్. అది అక్కడున్న విశేషం. ఈ కర్మ సిద్ధాంతం ఎంత వ్యవహారం అంటే ఎడ్గర్ కైసీ అనేటువంటి ఆయన చెప్తారు. 'స్లీపింగ్ ప్రొఫెట్' అమెరికాలో వర్జీనియా బీచ్‌లో ఉన్నాయి అతని రీడింగ్స్. అక్కడేంటంటే ఆ రీడింగ్స్ అంటారు వాటిని. అయితే ఏంటి, ఎప్పుడో 2వ శతాబ్దంలోనూ, 3వ శతాబ్దంలోనూ ఒక రాజ అంతఃపురంలో ఉన్న ఒక ఆమె అక్కడ ఏం జరుగుతుంది ఆ 2 ఎంటర్‌టైన్‌మెంట్ అక్కడ సినిమాలేమి ఉండవు. ఓ బానిసలను తీసుకొచ్చి సింహాల బోనులో సింహం బోను వదిలేసి ఫైట్ చేయమంటారు సింహంతో. అది ఆ వ్యక్తి మీద గాయపడినప్పుడు ఆ వ్యక్తి బాధపడుతూ వెనక్కి అలా లాక్కుంటూ ఉంటే వినోదపడుతూ ఉంటారు. ఆ కర్మ యొక్క ఫలితం కొన్ని వందల సంవత్సరాల తర్వాత 2వ శతాబ్దం నుంచి మళ్ళా కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చి వీళ్ళకి పక్షవాతం వచ్చేస్తుంది. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ మనకు తెలీదు. అది టేక్ ఇట్స్ ఓన్ టైమ్. మనం దాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి సమర్థత వచ్చినప్పుడే అది మనకి వస్తూ ఉంటుంది. అదనమాట. కాబట్టి మనం యాక్సెప్ట్ చేసి, ఓహో! నేను పూర్వం ఏదో చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది. పోనీలే నా కర్మ తీరిపోతుంది అని సంతోషంగా ఉంటే ఏ గోల ఉండదు. మీరు వర్తమానంలో కానీ, గతంలో కానీ ఏ విత్తనాలు నాటి ఉండకపోతే ఏమీ జరగదు. మీకు సంభవిస్తున్న విషయాలు ఎదురు దెబ్బల్లాగా ఉంటే మీరు విచారించాల్సిన పని లేదు. ఆహాహా! ఎదురు దెబ్బ తగులుతుంది అంటే ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎదురు దెబ్బలే మిమ్మల్ని ఉన్నతులను చేసి గొప్ప విజయాల వైపు నడిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మీలోని
అనుకూల సృజనాత్మక శక్తులు మరింతగా ఉద్దీపన అవుతాయి. అంటే ఆ ప్రచోదయాత్ చక్కగా ప్రేరణ అవుతుంది మీకు. అంటే ఉత్సాహంగా, ఉల్లాసంగా అయిపోతుంది మీరు. ఎందుకంటే అక్కడ మనకు ఓహో! పూర్వం బాకీలు తీరిగిపోతున్నాయి సంతోషం. దాని గురించి ఇంక దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీలోని అనుకూల సృజనాత్మక శక్తులు మరింత ఉద్దీపన వైపు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు పొందుతున్న విచార బీజాలు నాటిన వారు మీరే అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా క్షమించుకుంటారు? ఇప్పుడు మీరు పొందుతున్న విచార బీజాలు నాటిన వారు మీరే అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా క్షమించుకుంటారు? ఈ సమస్యకు నిజమైన పరిష్కారం ఆ విత్తనాలు నాటింది మీ నిజతత్వం, చైతన్యం కాదని, నిద్రాణ స్థితిలో ఉండి ఎరుకలేని మీ వ్యక్తిత్వం ఆ పని చేసిందని గ్రహించటం. ఎందుకంటే ఇంత వివేకం, ఇంత జ్ఞానం పెట్టుకున్నా గాని, మళ్ళా మనల్ని మనమే విచారపడుకుంటూ, అనవసరంగా మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ ఉంటే, అది కార ఈ ఈ దీన్నెలా క్షమించుకోవాలంటే, నేను అన్‌కాన్షియస్‌గా చేశాను. నిద్రాణ స్థితిలో చేశాను. నేను తెలివిలో లేనప్పుడు. తెలివిలో లేను కాబట్టి ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాను అని వెంటనే విడుదలైపోవచ్చు. చీకటి పోవడానికి టైం పడుతుంది? దీపం వెలిగిస్తే చీకటి పోతుంది. మీ గత నిమ్న ఆత్మ కోరికలు, గుడ్డి ప్రేరణతో చైతన్యం పొంది వ్యక్తిత్వాన్ని ఒత్తిడి చేసి ఈ పనులు చేయిస్తుంది. అంటే మీరు ఎక్కువ యాంత్రికంగా ఉండటం వలన కోరికలకు బానిసయ్యి, అక్కసు, ద్వేషం, పరిసరాల పట్ల భయం వలన వాటి ఉపకరణాలుగా వాడి ప్రతిస్పందించారు. ఎప్పుడూ కూడా యాంత్రికంగా ఉండకూడదు. క్రియేటివిటీగా ఉండాలి. అది అక్కడున్న విశేషం. అయితే మీరు అన్ని ఎదవ పనులు చేసినా మీ గత చైతన్యం పట్ల విచారిస్తారు. కానీ ప్రస్తుతం మీరది కాదు. ఇంకా మంచి జీవితాన్ని జీవించాలని తెలుసుకున్న ఎరుకగల వ్యక్తి. గతం జరిగిపోయింది. మీకు తెలీదు. సో వాట్? అయిపోయింది. ఇప్పుడేమిటి? వాట్ ఈస్ నౌ? ఇప్పుడు నేనేం జేయాలి? అన్న దాని మీదే మనం ఎరుక కలిగి ఉండాలి. అప్పుడు ఇరుక కలిగి ఉన్నవాడేంటి కష్టపడండి. మీ గత చైతన్యం చేసిన రుణాలన్నింటిని ఆనందంగా తీర్చండి. సో వాట్? అయిపోయింది. అయిపోయింది. అప్పుడేదో జరిగింది. సో వాట్? వాట్ నెక్స్ట్? అనేదే ఉండాలి తప్ప, అయ్యో! జరిగిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. సో కర్మ అయిపోతే అయిపోయింది. వాటెవర్ ఇట్ ఈస్. దానికి కర్మ అనే పెద్ద పదం. అందుకోసం ఎక్కువగా కర్మ అనే పదాన్ని వాడకూడదని బుద్ధుడు చెప్తూ ఉంటాడు. కర్మ అనే పదాన్ని వాడటం వలన దుర్వినియోగం అవుతూ ఉంటుంది. సో, పూర్తి ఇష్టంతో జాగ్రత్తగా ఇరుకతో గనక ఈ విధంగా ఆలోచిస్తే అది మీ జీవితంలో కొంత సుఖాన్ని, కాంతిని తెస్తుంది. అయితే ఇక్కడ కర్మను అధిగమించటం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కర్మను అధిగమించటం ఎలా అనేటువంటి ఒక ప్రశ్న. కర్మ 2 విధాలుగా అధిగమించవచ్చు. మొదటిది పశ్చాత్తాపం, రెండవది తీవ్రంగా కష్టపడడం. పశ్చాత్తాపం అంటే మీరు చేసిన చెడ్డ పనుల గురించి స్పష్టమైన ఎరుక, మీ చెడు చర్యల పట్ల అవమానాన్ని భావించటం. అంతేకాదు మీరు ఎవరికి హాని చేశారో వాళ్లకు పరిహారం చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తపరచటం. పశ్చాత్తాపంలో మీరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా తప్పు చేశారో చూసుకొని, అటువంటి పనులు ఇంకా ఎప్పుడు చేయకూడదని ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు. యాక్చువల్లీ లా ఆఫ్ కర్మ యొక్క విషయం ఇదే. డోంట్ డూ ఇట్ అగెయిన్. అంతే. మరి ఏం లేదు. మీ చెడ్డ పనులను సహించని వారి పట్ల అవగాహన, సానుభూతి ఉంటాయి. మీ చెడ్డ పనులను సహించని వారి పట్ల అవగాహన, సానుభూతి ఉంటాయి పశ్చాత్తాపంలో. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనం చేసిన చెడ్డ పనులకి మీరు అలా చేశావు అది అని వాళ్ళు సహించలేని పరిస్థితిలో ఉంటారు. మనం అవగాహనతో ఉండాలి. వాడు నేను ఎంత చెప్పినా, సారీ చెప్పినా కూడా ఒప్పుకోలేదే అని చెప్పి మళ్ళా రియాక్ట్ అయ్యామంటే మళ్ళా కొత్త కర్మ క్రియేట్ అవుతుంది. పశ్చాత్తాపంలో మీరు హాని చేసిన వారికి క్షమాపణ అడిగే ధోరణి ఉంటుంది. పశ్చాత్తాపపడుతున్నప్పుడు మీరు మీతో గాని, ఇతరులతో గాని అసత్యాలు పలకరు. పశ్చాత్తాపంలో ఉన్నవారు అసత్యాలు పలకకూడదు. నటించామన్న సంగతి మనకి ఏం తెలీదులెండి. అది వేరే స్టోరీ. అంటే మళ్ళా ఇంకేమవుతుంది మళ్ళా కొత్త కర్మ క్రియేట్ అవుతాయి. మీ చైతన్యాన్ని సౌందర్యము, మంచితనము, రుజువర్తనము, ఉల్లాసము, స్వేచ్ఛా త్యాగంతో కూడిన సేవ, నిరంతరం కష్టపడటం వైపు పెంచుకుంటూ వెళ్ళడమే తీవ్రమైన శ్రమ అంటే. అంటే తీవ్రమైన శ్రమ అంటే ఇంకా వాళ్ళు ఇక ఇక్కడ ఇంకా ఏమి వేరే
మనల్ని మనం బాగు చేసుకోవడం మీదే తీవ్రమైన శ్రమ ఉంటుందన్నట్టు. మనం మంచితనం వైపు, సౌందర్యం వైపు, రుజువుతనం వైపు, ఉల్లాసం వైపు, స్వేచ్ఛా త్యాగాలతో కూడిన సేవ వైపు, నిరంతరం కష్టపడటం వైపు పెంచుకుంటే వెళ్ళడమే తీవ్రమైన శ్రమ అంటే. అంటే మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అప్పుడు పోతా ఉంటాయన్నమాట వేరే కర్మలన్నీ. మీరు కష్టపడే కొలది కర్మల యొక్క శక్తి తగ్గి, కర్మ అనేది మీ జీవిత అభివృద్ధిని నిరోధించలేని స్థాయికి చేరుకుంటారు. ఇంకా మీ అభివృద్ధి పదంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అది ఇంక వెనకడుగు వేయరు. తీవ్రమైన పరిశ్రమ 3 ప్రపంచాల నుంచి మీ ఆత్మను పైకి లాగి, దానిని శాంతి, ఉత్సాహాలతో కూడిన శాశ్వత తలాల్లో ప్రవేశింపజేస్తుంది. తరచూ మనం కర్మ అనే ఇది గుడ్డి నియమం అనుకుంటాం. తనలో పడిన ప్రతిదానిని నాశనం చేసే యంత్రంలాగా. ఇది సత్యం కాదు. ఈ కింది విధాలుగా కర్మ బ్యాలెన్స్ చేస్తుంది. ఒక చర్య తీసుకోబడిన సందర్భం లేదా పరిస్థితులు. తెలియకుండానే ఆ చర్య జరగటం. బలవంతంగా తీసుకోబడిన చర్య. చర్యను తప్పించుకోవడానికి గల అవకాశాలు. గతంలోని చీకటి శక్తులు ఆ చర్యను ప్రేరేపించటం వల్ల. చర్య ఫలితాలను దురవగాహన చేసుకోవటం. యాంత్రికమైన లేదా అచేతనమైన చర్య. నమోదు చేయబడిన చర్యలు పలుమార్లు చేయడం. అంటే రిపీటెడ్‌గా. ఈ విధానాలన్నీ భౌతిక, ప్రాణమయ, మానసిక తలాలన్నింటిలోనూ కర్మను అనుసంధానించడంలో చాలా ఆధునికమైన గణన యంత్రంలో అనుసరింపబడతాయి. ఐహిక నియమం ఖండించే చాలా చర్యలను పైన చెప్పిన కారణాల స్వభావాల వల్లే కర్మ సిద్ధాంతం భరిస్తుంది. మనిషి తయారు చేసిన నియమాలు తప్పనిసరిగా కర్మ నియమాల్లో భాగమై ఉండనవసరం లేదు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, తరచుగా మనుషులు తమ స్వేచ్ఛా ఇచ్ఛకు వ్యతిరేకంగా కుటుంబము, సమూహము, దేశపు చర్యల్లో బలవంతంగా పాల్గొవాల్సి వస్తుంది. కర్మ ఆ సమస్య పట్ల కూడా జాగ్రత్త వహిస్తుంది. కర్మ న్యాయ సిద్ధాంతం మీద ఆధారపడి పనిచేయదు కానీ, అది రుజువర్తనం మీద ఆధారపడి పనిచేస్తుంది. అంటే వాళ్ళ, వాళ్ళ స్వేచ్ఛా ఇచ్ఛలో కానీ, అంతరంలో గాని, చర్యలలో మనుషులు పాల్గొన్న కర్మ దాన్ని పరిహారం చేస్తుంది. రుజువర్తనము అంటే సత్యసంధత కర్మ యొక్క ప్రతిచర్యను నియంత్రిస్తుందని దీనర్థం. గత జన్మలో కర్మభారం వలన తీవ్రమైన ఒత్తిడి, అలసట, నిస్పృహ, విచారం, అవమానం ఎదుర్కోవాల్సిన సమయం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి తన కర్మను స్పష్టమైన గమనింపు, ఒప్పుకోలు, గాఢ పశ్చాత్తాపంతోనూ ఇంకోసారి ఆ గోతిలో పడకూడదనే నిర్ణయంతోనూ అనుభవిస్తే, ఆ కర్మ అనుభవించే కాలంలో ఆ లోతైన జ్ఞానం పొంది స్వచ్ఛంగా మారడం జరుగుతుంది. అక్కడ ఏదో నన్ను అవమానించారని నువ్వు ఏడవకుండా, గతంలో నేను చేసిన దానికి ఇప్పుడు నేను ఫలితం అనుభవిస్తున్నాను కాబట్టి, నా బాకీ తీరిపోతుంది అని చెప్పి హాయిగా సంతోషిస్తే అతని కర్మ అక్కడితో తెగిబడిపోతుంది. కర్మ వివిధ తలాల్లో తారసిల్లుతుంది. భౌతికంగా, సూక్ష్మ మానసికంగా అంతేకాదు ఇంకోసారి ఈ 3 తలాల్లోనూ ఒకేసారి తారసిల్లుతుంది. అంటే భౌతికంగా. అయితే ఆ వ్యక్తి లోపల అగ్నిగుండం సృష్టింపబడుతుంది. అటువంటి సమయాలలో ఆత్మ తన కాలుష్యంలో మునిగిపోయి స్వీయ తత్వాన్ని వెతుక్కోవటం లేదా ఎదుర్కోవటం చేసేటప్పుడు ఒక స్త్రీ లేదా పురుషుడిని అంతర్యుద్ధం లేదా స్వచ్ఛపరచడం జరిగేటప్పుడు ఒంటరిగా వదిలివేయాలి. వాళ్ళు కృత్రిమమైన ఓదార్పు ఏ సహాయం చేయదు. ఎవరిని ఓదార్చడానికి లేదు. కర్మ ఫలితం అనుభవిస్తున్నారు అని చెప్పి ఎవరికి వారి వారి కర్మ వాళ్ళు అనుభవించనీలే అనేటువంటి పాయింట్ అని కాదు. ఇక్కడ ఇలా పాయింట్ కూడా అర్థం ఉండొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి తన కర్మను కుదుపును ఎదుర్కొంటున్నప్పుడు అతనికి ఈ విధంగా చెప్పకూడదు. అది అతని తప్పు కాదు అని, అటువంటి దురదృష్టకర సమయం కలలాంటిది అది వెళ్ళిపోతుందని, ప్రతి ఒక్కళ్ళకి తప్పులుంటాయి. ప్రజల అభిప్రాయాన్ని లెక్క చేయనవసరం లేదని, అతను ఆ పనులు చేస్తున్నప్పుడు ఆనందించాడు కనుక దానిలో తప్పేముంది అని. అంటే ఒక చెడ్డ పని చేసి దాన్ని ఆనందిస్తున్నానంటే సరిపోయిందా? కాదు కదా! దానికి బదులు ఆ ఇబ్బంది పడే వ్యక్తిని ఒంటరిగా వదిలి, తన ఊర్ధ్వ ఆత్మతో లేదా గురువుతో సంప్రదింపులోకి వచ్చి లోతైన జ్ఞానాన్ని, స్వచ్ఛతను పొందగలగాలి. తనలో తాను విచారణ చేయాలి. దానిలోంచి అతనే స్వయంగా బయటపడాలి. మనం ఎంత ఓదార్పు చేసినా అవతల వ్యక్తులు బయటికి రమ్మంటే రారు.
ఎవరికి వారు స్వీయ విచారణ వల్లనే బయటకొస్తారు. మనం ఊరికే పైపైన కబుర్లు చెప్పడం వలన కూడా మనకు ఉపయోగం లేదు. వారికి ఉపయోగం లేదు. అతను కారణాలను వెతికే ప్రయత్నం చేసి తాను ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు తప్పు చేశాడో తనకు తాను తెలియాలి. తనకు తాను తెలియడమే ఉద్ధరణ. ఈ విధానం ద్వారా అతను విషం లాంటి కర్మను తేనె ఊటగా మార్చగలడు. కర్మ ప్రవాహం తనంతట అదే విడుదలైనప్పుడు ఆ వ్యక్తి విశ్వ ప్రకంపనలకు మరింత సున్నితంగా, గొప్ప స్వేచ్ఛతో స్వీకరించగలడు. ఇప్పుడు 3 ముఖ్య విషయాలు. సహనమే ప్రగతి గదా! సహన నియమం. ఈ సహన నియమం అనేది శుద్ధ ఆత్మ లేదా దైవం కర్మ నియమాల కంటే ఉన్నతమైనది. అలాగే సహన నియమం. అంటే సహనంగా ఉండాలి. సహనం అంటే ఓర్చుకోవడం కాదు. సహనం వేరు, ఓర్చుకోవడం వేరు. ఓర్చుకున్నవాడు ఎప్పుడో గాని నేను ఇంక ఓర్చుకోలేనని చెప్పి తిరగబడతాడు. సహనం అంటే పూర్తి అవగాహనతో. రెండోది కార్యకారణ నియమం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాజ్ అండ్ ఎఫెక్ట్. కాబట్టి ఏది విత్తుకున్నామో అది కోసుకోవాలి తప్పదు. మనం తీవ్రంగా కష్టపడుతూ శుద్ధాత్మగా మారటం ద్వారా ఎవరైనా తమను కర్మ మార్చుకోవచ్చు. అంతే. అంటే తన్ను తాను బాగు చేసుకోవడం అండి. కష్టపడటం అంటే ఏంటి? అయ్యో! నేను కర్మ అనుభవించాలి, అనుభవించాలని ఏడవడం కాదు. తన్ను తాను ఉద్ధరించుకునే వైపుకు కష్టపడటం. ఓహో! ఏదో జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి ఏడవద్దు. చేయవలసింది ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోవడం. అదే ఆ కష్టపడటం. ఈ విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు అనిపించినా అవి విరుద్ధం కావు. మీరు దైవానికి పూర్తిగా ఆధీనమైతే ఆయన తాను చేయాలనుకున్నది ఏదైనా మీ గతం, భవిష్యత్తులో సంబంధం లేకుండా చేయగలడు. ఇక్కడ దైవం అనే పదం అనే దగ్గరకొచ్చేసరికి ఇట్స్ నాట్ మనం బయటికి చూస్తాం ఔట్ సైడ్. కానీ దైవం లోపలే ఉన్నాడు. నీ లోపలే ఉన్న దైవం. నీ లోపల ఉన్న దైవానికి పూర్తిగా ఆధీనమైతే అనన్యా చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అది ఇక్కడ పాయింట్. నువ్వు వేరే చింతన లేకుండా నిన్ను నీ లోపలికి నువ్వు వెళ్లి పరిశీలించుకొని దాని నుంచి బయటపడితే పూర్తిగా ఇంక గతము, భవిష్యత్తు సంబంధం లేకుండా నీకు సహాయం అనేది అందుతుంది. మీరు భౌతికంగా, ప్రాణమయంగా, మానసికంగా చేసిన చెడ్డ పనులన్నిటికీ మీ చైతన్యం ఈ తలాల్లో ఉన్నంత వరకు మీరు తిరిగి చేర్చాల్సిందే. అంటే ఈ తలం దాటి వెళ్ళిపోవాలంటే నువ్వు నిన్ను తెలుసుకొని ఓహో! ఇదా సంగతి అన్న ఎరుకతోనే బయటికి రావాల్సి ఉంటుంది. అది అది అక్కడున్న కీ పాయింట్. సో, మై ఫ్రెండ్, మీరు త్రిగుణాతీతులై ఆత్మగా జీవిస్తున్నట్లయితే మీకు నియమాన్ని అదుపు చేసే శక్తి ఉండటం లేదా జరుగుతున్న సంఘటనలకు మీ శారీరక ప్రతిస్పందన అదుపు చేయగలిగి ఉంటారు. జరిగితే జరగనియండి. సో, ఏమైతుంది? మనం ఏదో జరిగాము. ఇప్పుడు జరుగుతుంది. అంతే అని అక్కడ ఎటువంటి ప్రతిస్పందన, ఆవేశం లేకుండా ఉంటే ఆ కర్మ నుంచి మనం బయటపడిపోతాం. ఆకాశం వైపుకి విసిరివేయబడి తిరిగి కింద పడిన వస్తువులాగా కర్మ పనిచేస్తూ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి తన అజ్ఞానాన్ని రూపుమాపుకుంటే అతను గురుత్వాకర్షణ శక్తి దాటి ఆకాశ వీధుల్లో విహరిస్తాడు. చక్కగా విమానాలను సృష్టించుకుంటాడు. ఉపగ్రహాలను సృష్టించుకుంటాడు. అది. మానవ అభివృద్ధిలోని ప్రతి స్థాయిని కర్మ సిద్ధాంతం అదుపు చేస్తుందని మనుషులు అనుకుంటారు. ఇది మాత్రం ఈ సత్యం కాదు. పరిణామంలో ప్రతి స్థాయిలోనూ ఒక ప్రత్యేక నియమం గాని, కొన్ని నియమాల సమూహం గాని మీపై పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం చేయవలసిన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే, మనం ఒకవేళ పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా మరింత సరైన దిశ వైపుకి నడిపిస్తూ ఉండాలి. రాగద్వేషాలలో పడి కొట్టుకుంటా ఉంటే కుదరదక్కడ. రాగము, ద్వేషము ఇవన్నీ నిర్మమో నిరహంకార ఎంత చెప్పినా మన బుద్ధి వివేకం వైపుకు వివేకం వైపు లేకపోతే మళ్ళా బురదలో పడి కొట్టుకుపోతాం. ఇవన్నీ ఇప్పటి వరకు తెలుసుకున్నాం. బురదలో పడి కొట్టుకోవడం కోసం కాదు కదా! అదే నియమం పరిణామపు ఇంకొక స్థాయిలో శక్తిహీనము నియమాలు కొన్ని ప్రదేశాల్లో తలాలకు మాత్రమే పరిమితం. మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ సిద్ధాంతం ఒక ప్రత్యేక పరిధిలో ఆ సమయంలో మాత్రమే వర్తిస్తుందని ఎరుక కలిగి ఉండాలి. కోట్లాది జన్మల్లో నిరంతర జనన మరణ చక్రంలో తిరగడమే ఆ పరిధి.
దానిని అధిగమించి పనిచేసే అవకాశం ఉండటం దానిలోనూ అద్భుతం. కాబట్టి అధిగమించేది ఏమిటి అనే విషయాలు మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అంటే ఇక్కడ మనం కర్మను అధిగమించడం ఎలా అనే పాయింట్‌లలో మొదటిది పశ్చాత్తాపం, రెండోది తీవ్రంగా కష్టపడటం. ఈ విషయాలు. పశ్చాత్తాపంలో ఓహ్! ఈ పని నేను చేయకూడదు. అని చెప్పి మనం క్షమాపణ చెప్పుకోవటం అయిపోతుంది. రెండోది తీవ్రంగా కష్టపడటం. నువ్వు సరైన దారిలో నిన్ను నువ్వు నడిపించుకోవటం. సరైన దారిలో నిన్ను నువ్వు నడిపించుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికప్పుడు నిన్ను సరైన దారిలో పెట్టుకుంటూ ఇతరులు వ్యక్తులు ఎవరైనా అన్నా, ఓకే. నీ కర్మ ప్రక్షాళన వాళ్ళు నీ కర్మలను పూర్వం చేసిన కర్మలను కడుగుతున్నందుకు సంతోషంగా ఉండటం. వారి వారన్నదానికి మీరు రియాక్ట్ కాకుండా ఉండటం. ఎన్నో అద్భుతమైన విషయాలుంటాయి దీంట్లో. అంటే ఇది ఆడుకునే కొద్దీ ఆట బ్రహ్మాండంగా ఉంటది. సరే, ఈ విషయం అవగాహనతో ఆడుకోవాలి. అంతేగాని అవతలోడు నన్నన్నాడు అని ఏమాత్రం ఫీలయినా మళ్ళా నువ్వు అక్కడ ఫీలయినావు అంటే నువ్వు ద్వేషంతో ఉంటావు. ద్వేషం అంటే మళ్ళా కొత్త కర్మ క్రియేట్ అవుతుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ కర్మ అనేది మినహాయింపులనేవి ఉంటాయా అనే పాయింట్‌ని రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. రేపైతే రేపు లేదా నెక్స్ట్ ఎపిసోడ్‌లో. సో, థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ వీ కెన్ డిస్కస్. చాట్ బాక్స్‌లో ఎవరైనా క్వెషన్ వేయొచ్చు. అయితే ఇప్పటితో ముగించేద్దాం. రైట్.